ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కొస్రెడ్డి వారి వంటలు. ఇవాళ మీ అందరికీ మనం వంటల్లో యూజ్ చేసుకునే జనరల్గా వెజిటేబుల్స్ కర్రీ ఏది చేసినా మనం యూజ్ చేసుకునే పల్లీల పొడి, వేరుశెనక్కాయ పొడి అంటారు దీన్నే. గ్రౌండ్నట్ పొడిని ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ నా వీడియోలో క్లియర్గా చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. జనరల్గా మనం ఏదైనా చట్నీలు చేసుకున్నా, అలాగే పల్లి పచ్చడికి కానీ ఈ పౌడర్, మనకు పల్లి పౌడర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పల్లి పౌడర్ కొన్ని కర్రీస్లో కనుక వేసుకొని చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది కదా. ఫ్రై చేసినా కానీ, కర్రీస్ చేసినా కానీ చాలా బాగుంటుంది. ఉట్టిగా పల్లి చట్నీ చేసుకొని తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీకి, దోశకి అలా చట్నీ కూడా చేసుకోవచ్చు కదా. ఇక ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి నేను మట్టి పాత్రలో వేయించుకుంటున్నానండి. ఎందుకంటే మట్టి పాత్రలో వేయించుకుంటే హెల్త్కు చాలా చాలా మంచిది. అలాగే మనకి ఎలాంటి రియాక్షన్స్ కూడా అవ్వకుండా, పూర్వకాలంలో అయితే ఖచ్చితంగా కుండల్లోనే, మట్టి పాత్రల్లోనే అన్ని వంటలు కూడా మట్టి పాత్రల్లో చేసుకొని తినేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి రోగాలు లేకుండా చాలా న్యాచురల్ ఫుడ్గా తినేవాళ్ళు. సో అందుకని చెప్పేసి ఇందులో చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను మట్టి పాత్రను ప్రిఫర్ చేస్తున్నాను. బాగా హై ఫ్లేమ్లో పెట్టి మట్టి పాత్ర బాగా వేడి అయిన తర్వాత ఇందులో పల్లీలు పోసుకొని, 1 కప్పు పల్లీలు పోసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. సో మనకి ఎంత క్వాంటిటీ కావాలి, మన ఇంట్లో మనం ఎన్ని రోజులు, ఇలా ఎక్కువ రోజులు ఎలా స్టోర్ ఉండాలో కూడా మీ అందరికీ నేను చెప్తాను. సో ఇలా బాగా వేయించుకుంటే కుండలో వేగితే చాలా పర్ఫెక్ట్గా కూడా వేగుతాయండి. సో వేగిన తర్వాత ఇవి మిక్సీ జార్ తీసుకొని ఇందులో పోసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో ఇలా గ్రైండ్ చేసుకొని మనం ఒక గ్లాస్ బౌల్ కానీ, మీరు ఇంట్లో ఏదైతే వంటకి యూజ్ చేస్తున్నారో గట్టిగా మూత ఉన్న బౌల్ని లో పోసుకొని గాలి పోకుండా మూత పెట్టి పెట్టుకున్నారనుకోండి. ఇలా నేను చెప్పినట్టు వేయించుకొని మంచిగా సిమ్లో పెట్టి పల్లి మొత్తం లోపల ఉడికేంత వరకు వేయించుకొని, ఇలా మనం పల్లి పౌడర్ని ఒక బౌల్లో కనుక పోసి మూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా 1 నెల రోజులు నిల్వ ఉంటుంది. మనం ఏ వెజిటేబుల్ కర్రీలోకి కానీ, అలాగే ఉట్టిగా మీరు పల్లి చట్నీ, దోశకి, ఇడ్లీకి తయారు చేసుకోవాలనుకున్నా కానీ తయారు చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా నెల రోజులు ఎలాంటి పాడవ్వకుండా నిల్వ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ పల్లీల పౌడర్ తయారీ విధానం. దీనే వేరుశెనక్కాయ పౌడర్ అంటారు, గ్రౌండ్నట్ పౌడర్ కూడా అంటారు. సో నేను తయారు చేశాను కదా, మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి. సో ఖచ్చితంగా నెల రోజులు నిల్వ ఉంటుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.